ఇక డీటెయిల్స్ చూస్తే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఏపీ స్పీకర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పిటిషన్ను దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఏపీ హైకోర్టులో దీనిపై విచారణ సాగుతోంది. ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. తీర్పు ఏ విధంగా వస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు స్పీకర్ తమ్మినేని సీతారాం ఎదుట వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వారిపై అనర్హత పిటిషన్పై విచారించేందుకు స్పీకర్ వారికి నోటీసులు ఇచ్చారు. అయితే స్పీకర్ను కలిసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు హాజరయ్యారు. వారు నలుగురు విడివిడిగా స్పీకర్ను కలిసి తమ వివరణను వినిపించి వచ్చారు. వివరణ ఇవ్వడానికి తమకు 4 వారాల గడువు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు హైకోర్టును లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తమ వాదనలు వినకుండానే స్పీకర్ మాకు నోటీసులు ఇచ్చి నిర్ణయం తీసుకునే విధంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేక పనిచేసిన వారి పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ సస్పెన్స్ విధించడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ తప్పనిసరిగా మీరు వివరణ ఇవ్వాలి అంటూ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకి టైం కూడా ఈ రోజుతోటి ముగిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీ రావడం కోసం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అంటే ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి ఆ శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళు ఎవరైతే నలుగురికి కూడా అసెంబ్లీ స్పీకర్ ఫార్మేట్ లో నోటీసులు రావటము, నోటీసులకి రిప్లై ఇవ్వాలని అడిగిన నేపథ్యంలో వీళ్ళు అక్కడ హాజరు కాకుండానే ముందుగానే హైకోర్టులో లంచ్ పిటిషన్ దాఖలు చేశారు. మా వివరణ కోరకుండానే మాకు నోటీసులు ఇచ్చారు, మమ్మల్ని దీనికి సంబంధించినటువంటి రద్దు చేసే ఆలోచన ఉంది కాబట్టి తప్పనిసరిగా దీనిపై విచారణ చేయాలని వాళ్ళు కోరడం జరిగింది. అయితే దీనిపై మరి కాసేపట్లోనే హైకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అసలు తీర్పు ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది కూడా అంత ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో శ్రీనివాస్, మరి ఉండవల్లి శ్రీదేవికి ఆరోగ్యం బాలేదు అని చెప్పినా సరే విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి స్పీకర్ చెప్పడాన్ని ఎలా చూడొచ్చు? అంటే ప్రధానంగా చూసినట్లయితే కనుక రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ప్రభావితం చేసే విధంగా ఉంటాయి కాబట్టి ఈ లోపు తప్పనిసరిగా వీళ్ళు ఎవరైతే కనుక ఆ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారో వారి పైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే ఒక ఉద్దేశం ఉన్నట్టు కూడా క్లారిటీ వస్తున్నటువంటి పరిస్థితి. అంటే గడిచిన వారం రోజుల క్రితం నోటీస్ ఇచ్చారు, ఈ రోజుతో ఆ డేట్ వెళ్ళిపోతుంది. తప్పనిసరిగా ఈ రోజు స్పీకర్ ముందు హాజరు కావాల్సిన పరిస్థితి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వీరు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో వీరికి ఏమైనా టైం డ్యూరేషన్ వచ్చిద్దా రాదా, లేదు అనుకుంటే కనుక ఆ శాసన వ్యవస్థలో ఆ కోర్టు న్యాయ వ్యవస్థ ఉన్న ఆ దృష్టి పెడుతుందా లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే స్పీకర్ ఇచ్చిన వారికి సంబంధించి అసలు ఏ మెరిట్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా హైకోర్టులో వారి వాదోపవాదన సమయంలో తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా చూస్తే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టే వారికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ వైసీపీ వారు గతంలో కోరారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని స్పీకర్ ఇటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన ఈ నోటీసుల మీద రిప్లై కరెక్ట్ గా ఉంటే కనుక వాటిని తప్పనిసరిగా కన్సర్న్ చేసే అవకాశం ఉంటుంది. అసలు ఆ నోటీసులు తీసుకున్న తర్వాత హాజరే కాకుండా వానికి సంబంధించి సరైన సమాధానం లేకపోతే కనుక సభ్యత్వాన్ని రద్దుపరిచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనుక ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.